తెలంగాణ ఉద్యోగుల వేతన సవరణ గడువు తేదీ దాటి 985 రోజులయింది. ఇంకో 15 రోజులు దాటితే 1000 రోజులు అవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కుటుంబాల జీవన ప్రమాణాలు సరైన రీతిలో కొనసాగేందుకు ఈ రకమైన సవరణ అత్యవసరం. లేకుంటే ఉద్యోగులు మరియు వారి కుటుంబాలలో అశాంతి పెరగడంతో పాటు అవినీతి ప్రజరిల్లే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ప్రభుత్వం వేతన సవరణ గడువు తేదీ కంటే 6 నెలలు సంవత్సరం ముందుగా నిపుణులతో వేతన సవరణ కమిటీ నియమిస్తుంది. ఈ కమిటీ ఒక వ్యక్తి బతకడానికి అవసరమయ్యే సగటు ఖర్చును మార్కెట్ ధరలలో లెక్కగట్టి, ఒక కుటుంబం నెలవారీ ఖర్చును అంచనా చేసి, ఉద్యోగులకు ఎంత శాతం వేతన సవరణ చేయాలో సిఫార్సులు సమర్పిస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం ఉద్యోగులకు వేతన సవరణ చేస్తుంది. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే సాధారణ ప్రక్రియ. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు రెండవ వేతన సవరణ జూలై 2023 నాడు అమలు జరగాలి. ఈ సవరణ జరిగిన వేతనాలు మళ్ళీ 5 సంవత్సరాల వరకు అంటే జూలై 2028 వరకు అమల్లో ఉంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో వేతన సవరణ కమిటీ ఏర్పాటై నివేదిక రూపకల్పన పూర్తయినా ప్రభుత్వం ఆ నివేదిక ఊసే ఎత్తడం లేదు. 5 ఏళ్ల కాలానికి అమలయ్యే వేతన సవరణలో ఇప్పటికే 2 సంవత్సరాల 9 నెలల కాలం పూర్తయింది. ఒక్కసారి ఊహించుకుందాం. జూలై 2023 నాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఆ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఈ కాలంలో దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కడా ఆగలేదు. పిల్లల పాఠశాల ఫీజులు పెరుగుదల ఆగలేదు. చివరకు రోజువారీ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా అస్సలు ఆగలేదు. కానీ ఉద్యోగుల జీతాల సవరణ మాత్రం ఎక్కడ వేసిన గంగోలి అక్కడే అన్న చందంగా ఆగిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సుదీర్ఘ నిరీక్షణకు పరిహారంగా మరియు ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉద్యోగులు 42% షిప్మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 42% అనే అంకె ఏదో యాదృచ్ఛికంగా గాలిలోంచి ఊడిపడింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని శాస్త్రీయంగా అంచనా వేసిన జీవన వ్యయ గణాంకాలను బట్టి ఈ సంఖ్యను ప్రతిపాదించారు. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం కేవలం 5% మధ్యంతర భృతి ఇచ్చి తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోమంటుంది. కానీ ఉద్యోగులు కోరుచున్న 42%కి ప్రభుత్వం ఇస్తున్న 5%కి మధ్య ఏకంగా 37% భారీ వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం ఇస్తున్న 5% ఐఆర్ అనేది ఒక పెద్ద గాయానికి చిన్న బ్యాండేజ్ వేసినట్టుగా ఉంది. పెరిగిన ధరల భారంతో కలుగుతున్న అసలైన ఆర్థిక గాయాన్ని ఏమాత్రం మాన్చలేకపోతుంది. ఇక భవిష్యత్తులో వచ్చే జీతాల సవరణ ఒక ఎత్తైతే, గడిచిన కాలంలో తమ చట్టబద్ధంగా కోల్పోయిన ఆర్థిక లబ్ధి గురించి కూడా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా 2024 నుండి 2025 వరకు బకాయి పడిన 4 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలని వారు కోరుచున్నారు. ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో పీఆర్సీ అమలుకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా మరియు అధికారికంగా కేటాయించాలని వారు ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని అర్థం ఏంటంటే మాకు ఇకపై ప్రభుత్వం ఇచ్చే శూన్య హామీలు లేదా కేవలం మాటల సాయం వద్దు. బడ్జెట్ పత్రాల్లో అంకెలు మరియు పక్కాగా నిధుల కేటాయింపులు మాత్రమే కావాలని వారు కరాఖండిగా చెబుతున్నారు. ఆర్థికంగా ప్రతి నెల నష్టపోతున్నామనే ఆవేదన వారిలో నరనరాల్లో జీర్ణించకపోతుంది. ఇది వారి జీవన ప్రమాణాలను నేరుగా దెబ్బతీస్తుంది. ఇక ఉద్యోగుల వృత్తి జీవితానికి సంబంధించిన రెండో అతిపెద్ద సమస్య బదిలీలు. 6 ఏళ్లుగా ఒకే చోట పనిచేయడం వల్ల కలిగే స్తబ్దతను మనం ఊహించలేము. ఈ 6 ఏళ్ల కాలాన్ని ఒక సాధారణ వ్యక్తి జీవితంలో పెట్టి చూస్తే ఒక పిల్లాడు తన ప్రాథమిక విద్యను పూర్తి చేసేంత సమయం ఇది. కొంతమంది ఉద్యోగులు ఒకే ఆఫీసులో ఒకే సీట్లో 6 నుంచి ఏకంగా 13 సంవత్సరాల పాటు స్తంభించిపోయారని వినడం నిజంగా నమ్మశక్యంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల ప్రకారం బదిలీలు అనేవి ఒక సాధారణ మరియు ఆరోగ్యకరమైన ప్రక్రియ. కానీ వాటిని 6 ఏళ్ల పాటు నిలిపివేయడం వల్ల ఉద్యోగుల్లో కొత్త సవాళ్లు స్వీకరించే ఉత్సాహం చచ్చిపోతుంది. వారి నైపుణ్యాలు ఒకే చోట పరిమితమైపోతాయి. అందుకే బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి తక్షణమే బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.